Hello viewers, welcome back to my channel. In this video, I will tell you about Cognizant and Tech Mahindra. Cognizant is actually announced that it is hiring 2025 graduates for system engineer. So I will tell you how to apply the Cognizant, and also I will tell you about Tech Mahindra. సో ఎవరైతే టెక్ మహీంద్రా ఆన్ క్యాంపస్ కంప్లీట్ చేశారో 2024లో వాళ్ళందరూ సెలెక్ట్ అయినా కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే రిసీవ్ చేసుకోలేదో వాళ్ళకైతే అప్డేట్ వచ్చింది. సో దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ఇఫ్ ఎనీవన్ newly visiting my channel, please subscribe my channel and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. Without late, we will start our video. So this is the Cognizant is announced. If you go to the link when you apply here, if you are new user, click this button, or otherwise if you are already login, please login, click the login. So you should have to fill the resume, upload the resume and personal information and education experience and attachments and signature and final submission. So ఇవన్నీ అయితే మనం అయితే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. సో ఐ విల్ ప్రొవైడ్ ది లింక్ ఇన్ డిస్క్రిప్షన్. యూ కెన్ గో అండ్ యాక్సెస్ దేర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈస్ అబౌట్ టెక్ మహీంద్రా. సో ఆన్ క్యాంపస్ టెక్ మహీంద్రా జరిగింది కదా 2024లో. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది వచ్చింది జనవరిలో, అండ్ ఇప్పుడు దాకా అప్డేట్ అయితే రాలేదు. సో వాళ్ళైతే అప్డేట్ ఇచ్చారు. Those who are selected for Tech Mahindra on campus in 2024-2025 graduates, and వాళ్ళకైతే టెక్ మహీంద్రా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ ప్రోగ్రామ్. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటుంది. సో వాళ్ళకైతే సపరేట్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళకి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో ఎవరైతే ఈ సిఓఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. సో ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 5.5 ఒకవేళ ఎగ్జామ్ పెడతారు. ఆ ట్రైనింగ్ అయిపోయాక ఎగ్జామ్ కానీ క్వాలిఫై అవుతే మనకి 5.5 ఎల్పిఏ ఇస్తారు. ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే 4 ఎల్పిఏ ఇస్తారు. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి సిఓఈకి ఎలిజిబుల్ అవ్వలేదో సో వాళ్ళైతే ఈ లిస్ట్లోకి వస్తారు. బికాస్ సిఓఈ ఓన్లీ ఫర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టెక్ మహీంద్రా వాళ్ళు నీ పెర్ఫార్మెన్స్ని బట్టి సిఓఈ అయితే ఇస్తారు. సో ఎవరైతే సిఓఈకి అవ్వలేదో వాళ్ళందరూ అయితే 5.5కి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేస్తే 5.5 ఎలిజిబుల్ అవుతారు. అదే ఆ ఎగ్జామ్ పేరే సూపర్ కోడర్స్. సూపర్ కోడర్స్ క్లియర్ చేస్తే 5.5, ఒకవేళ క్లియర్ చేయకపోతే 3 ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకైతే 4 ఉంటుంది క్లియర్ చేయకపోతే, వీళ్ళకైతే 3.25 ఉంటుంది. సో దిస్ ఈస్ యాక్చువల్లీ దట్ సిఓఈ, వాట్ ఈస్ సిఓఈ ప్రోగ్రామ్. అండ్ ఈ సిఓఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో రోమర్స్ అయితే క్రియేట్ అవుతుంది. జావా ఫుల్ స్టాక్ గురించి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమో అదర్ కోర్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ఈ కోర్స్ అనేది 1 మంత్ అయితే ఉండొచ్చు. సో ఈ 1 మంత్లో మనకైతే అసైన్మెంట్స్ గట్రా పెడతారు. ఆ అసైన్మెంట్లో పాస్ అయిన వాళ్ళకే ఈ 5.5 ఎల్పిఐ అయితే ఎలిజిబుల్. సో దిస్ ఈస్ అబౌట్ టెక్ మహీంద్రా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్, ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. ఐ విల్ రిప్లై ఫర్ దట్. అండ్ if you did not subscribe to my channel, please subscribe my channel and click the bell icon also. Thank you.